చేతి కంటిన రక్తాన్ని కడిగినంత సులువు కాదు బసవ చేసిన పాపాన్ని కడగడం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే సందీప్ కృష్ణ నటించిన న్యూ మూవీ ఊరి పేరు భైరవకొన. ఈ మూవీ ఇప్పుడే చూడటం జరిగింది ఫ్రెండ్స్. మరి మూవీ ఎలా ఉంది, బాగుందా లేదనేది ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం. అయితే చాలామంది ఊరి పేరు భైరవకొన మూవీ బాగాలేదన్నారు. అయితే మూవీ చూద్దామని ఇప్పుడు వెళ్ళడం జరిగింది. అయితే ఫస్ట్ షోకి వెళ్ళా ఫ్రెండ్స్. మూవీ ఎలా ఉంది అంటే నాకైతే పిచ్చగా నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ముందు చెప్పేస్తున్న విరూపాక్ష లాంటి మూవీ కనుక మీకు నచ్చితే ఈ ఊరి పేరు భైరవకొన మూవీ కూడా మీకు నచ్చుతుంది. అలా ఉంది ఫ్రెండ్స్ మూవీ మాత్రం. ఈ మూవీ మెయిన్ స్టోరీ వస్తే బసవ తన ఒక స్టంట్ మ్యాన్ అండ్ తను ఒక చిన్న చిన్న దొంగతనం చేస్తాడు. ఆ దొంగతనాలు ఎందుకు చేస్తాడు అనేది మన మూవీలో చూస్తాం. అయితే అనుకోకుండా తను భైరవకొన ఊర్లోకి వెళ్తాడు. అయితే ఆ ఊర్లోకి వెళ్ళటం తప్ప బయటికి పోవడం జరగదు. అయితే మన సందీప్ కృష్ణ అన్న అదే బసవ బయటికి వెళ్ళాడా లేదా, అసలు ఆ ఊరి పేరు భైరవకొనలో ఏం జరిగింది అనేది మూవీ స్టోరీ లైన్. ఈ స్టోరీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ డైరెక్టర్ విఐ ఆనంద్ గారు చాలా బాగా డిజైన్ చేస్తారు. స్టోరీ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. నాకు పిచ్చ నచ్చింది స్టోరీ మాత్రం. మరో విరూపాక్ష లాంటి మూవీయే, చాలా బాగుంది స్టోరీ. అండ్ ఇక ఈ మూవీలో సాంగ్స్ ఉంటాయి. ఫస్ట్ 3 సాంగ్స్ విన్నా. నిజమేలే చెబుతున్న సాంగ్ అండ్ నా వల్ల కాదే బొమ్మ సాంగ్ అండ్ హరం హర. ఆ 3 సాంగ్స్ నాకు ఫస్ట్ ఫోన్లో చూసినప్పుడు బాగా నచ్చినాయి. అండ్ థియేటర్లో చూస్తుంటే గూస్ బంప్స్ ఫ్రెండ్స్. చాలా బాగుంది. నిజమేలే చెబుతున్న సాంగ్ అయితే అరుస్తున్నారు థియేటర్లో పక్కన అమ్మటే, అంత బాగుంది సాంగ్ మాత్రం. అసలు ఏమన్నా ఉందో సాంగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఎక్స్ట్రా ఇంకో 2 సాంగ్స్ ఉంటాయి. మొత్తం 5 సాంగ్స్. ఈ 5 సాంగ్స్ చాలా బాగున్నాయి. ఎక్కడ రావాలో అక్కడ వచ్చినాయి ఫ్రెండ్స్ సాంగ్స్ మాత్రం. అండ్ ఈ మూవీలో యాక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ సందీప్ కృష్ణ అన్న తన యాక్టింగ్ అయితే ఎరగదీసేశాడు. వేరే లెవెల్లో ఉంది తన యాక్టింగ్ మాత్రం. అండ్ ఎమోషనల్గా మాస్ అవతారంలో చాలా బాగున్నాడు. అలాగే హీరోయిన్ వర్ష గురించి మాట్లాడుకోవాలి. తను భూమి క్యారెక్టర్లో చేసింది. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. తనకి మంచి రోల్ అయితే పడిపోయింది. అలాగే కావ్య తనకి ఉన్నంతలో తన రోల్ అయితే తను న్యాయం చేసింది ఫ్రెండ్స్. ఇక వెన్నెల కిషోర్ గారు, అబ్బో వెన్నెల కిషోర్ గారు కామెడీ కానివ్వండి చాలా అంటే చాలా బాగుంది. తనకి గనక కామెడీ గనక కనెక్ట్ అయితే మూవీ మీకు నచ్చుతుంది. చాలా అంటే చాలా బాగుంది. అలాగే కృష్ణతో పాటు వైవా హర్ష కూడా ఉంటాడు. తన రోల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఉన్నంతసేపు తను కూడా చాలా బాగా యాక్టింగ్ చేశాడు. అండ్ బ్రహ్మాజీ గారు తను ఒక పోలీస్ క్యారెక్టర్లో చేయడం జరిగింది. తను కూడా చాలా బాగా నటించాడు. అండ్ రవి గారు అలాగే మన సందీప్ కృష్ణ అన్న వీళ్ళిద్దరికి కొన్ని సీన్స్ ఉంటాయి. అవైతే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. తనకు కూడా మంచి రోల్ అయితే పడిపోయింది. ఇక మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. నాకు పిచ్చగా నచ్చింది. ఒక విరూపాక్ష లాంటి మూవీని చూడబోతున్నామని మనకి టీజర్ ట్రైలర్ చూస్తే అర్థమైంది. అలాగే నేను ఒక మంచి హైప్తో మూవీకి అయితే వెళ్ళడం జరిగింది. చాలా రివ్యూస్ చూసా. వీళ్ళేంటి చాలామంది మూవీ బాగలేదంటున్నారు. ఖచ్చితంగా మూవీకి వెళ్ళాలనుకున్నా కానీ మధ్యాహ్నమే రివ్యూ రావాలి. అయితే ఫస్ట్ షోకి అయితే వెళ్ళడం జరిగింది సాయంత్రం 6:30కి. అండ్ ఈ మూవీ చూడటం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే మూవీలో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ మన మూవీలో ఎడిటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఆ విలేజ్ భైరవకొన చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. మనకి చూపించడం కూడా సక్సెస్ అయ్యారు. చాలా బాగుంది. ఊరి పేరు భైరవకొన. ఖచ్చితంగా మూవీని అయితే చూడండి. ఒక్కసారైనా మూవీకి వెళ్ళి చూడొచ్చు. అండ్ ఆ 2 సాంగ్స్ కోసమైనా చాలామంది మూవీకి వెళ్తారు. సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో మెయిన్ సాంగ్ అండ్ సెకండ్ హాఫ్లో మన నిజమేలే చెబుతున్న సాంగ్ వేరే లెవెల్లో ఉన్నాయి. మూవీ అయితే బ్లాక్ బస్టర్ ఫ్రెండ్స్. నా వరకు మూవీ అయితే బాగుంది. ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్ళండి.